అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. చాలా మందికి కామన్‌గా చూసే సింప్టమ్స్ కళ్ళు తిరగడం. కళ్ళు తిరగడం అంటే గిడ్డీనెస్ అంటాం. కళ్ళు తిరగడం గానీ, తూలుడు గానీ, లేకపోతే కొంతమందికి మసకలుగా రావడం కళ్ళ ముందు, నల్లగా బ్లాక్ అంటే ఫ్రీ సింకోప్ అంటాం. దానికి మనకేం కనిపించకపోవడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయిన సింప్టమ్ రావడం. సో, ఇయన్నీ సింప్టమ్స్ మనకి నరాల పరంగా అని చెప్పి నరాల డాక్టర్ గారినో లేకపోతే ఎండి డాక్టర్ గారినో కలుస్తా ఉంటారు. కాకపోతే మీకు తెలుసా, గుండె పరంగా కూడా ఇట్లా కళ్ళు తిరగడం లేకపోతే మసకది రావచ్చు. ఏ పరిస్థితుల్లో వస్తుందనేది చూద్దాం. సో, మనకు మెయిన్ హార్ట్ పంపింగ్ అది తక్కువ ఉన్నప్పుడు కళ్ళు తిరగడం అది సహజంగా వస్తుంది. బీపీ తక్కువ ఉన్నప్పుడు అది మోస్ట్ కామన్ కాజ్. రెండోది హార్ట్ బీట్ తక్కువ ఉంటాయి. అంటే హార్ట్ బ్లాక్ అంటాం. కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటాం. అట్లా బీట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మామూలుగా హార్ట్ 70, 80 సార్లు కొట్టుకోవాల్సింది 30, 40 సార్లు కొట్టుకున్నప్పుడు బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై అందక కూడా అట్లా కళ్ళు తిరగడం, కొన్నిసార్లు పడిపోవడం కూడా జరుగుతుంది. సో, కళ్ళు తిరిగి పడిపోయిన ప్రతిసారి నరాల పరంగా, మెదడు పరంగా ప్రాబ్లమ్ కాదు. మెదడుకి కూడా హార్టే బ్లడ్ సప్లై అందించాలి. మెదడుకి బ్లడ్ సప్లై అందకపోతే హార్ట్‌లో ఉండుండొచ్చు. సో, ఈ కళ్ళు తిరగడానికి లేకపోతే ఈ కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణాలు హార్ట్ ప్రాబ్లమ్ వల్ల కూడా అయ్యుండొచ్చు. సో, ఇయన్నీ గమనించి మీరు ఎర్లీగా ఒక డాక్టర్ గారిని కలిసి మీ ప్రాబ్లమ్ పరిష్కరించుకోండి. అందరికీ నమస్కారం.